నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యత్తు ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం గదా! అయితే మొన్నటి నుంచి గూడా మనం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క మంత్ర స్థాపన అనేది ఇంట్లో చేసుకోండి. ఆర్థిక సమస్యలనేవి తీరుతాయి. అంటే ఆర్థికంగా బాగున్నాము అంటే ఆరోగ్యం బావుంటుంది. ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో గూడా అట్మాస్ఫియర్ బావుంటుంది. భార్యాభర్తలలో అన్యోన్యత గూడా ఉంటుంది. కాబట్టి ఈ మంత్ర స్థాపన చేసుకొని ఒక చిన్న పరిహారం మనం చెప్తున్నాం ప్రతి రాశి వారికి. సో, మంచి రెస్పాన్స్ ఉంది మనకు గూడా. అయితే ఇప్పటిదాకా మనం తెలుసుకుంది మిథున రాశి వరకు తెలుసుకున్నాం. ఈరోజు తెలుసుకోబోయేది కర్కాటక రాశి. సో, కర్కాటక రాశి వారు ఆర్థికంగా ఎలా బలపడాలి? ఏ ఏ మంత్ర స్థాపన చేసుకుంటే వారికి ఆర్థికంగా కలిసొస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, బా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు కావాల్సిందేంటిది? భోజపత్రం ఆన్‌లైన్ అయినా దొరుకుతుంది మీకు. లేదంటే పూజా సామాగ్రిలో అయినా మీకు దొరుకుతుంది. తెచ్చుకోండి ఒక చిన్నది. మనకి ఆ మంత్రం గూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి, మనకు 2/2 ఇంచెస్ తెచ్చుకున్నా సరిపోతది. దాని మీద మనం ఈ మంత్రం అనేది రాయాల్సొస్తుంది. రెడ్ కలర్ పెన్ తోటి. రెడ్ కలర్ పెన్ను, చందన పత్తరు, అలాగే ఈ యొక్క భోజపత్రం తీసుకోండి. మంచిగా ఇది ప్రిపేర్ చేయాల్సిందెప్పుడు అంటే ఆహ్, మంగళవారం రోజు, ట్యూస్‌డే రోజు ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ యొక్క మంత్ర స్థాపన మీరు ఇంట్లో చేసుకోవచ్చు. సో, ఎలా చేయాలి గురుగారు అనుకుంటే మార్నింగ్ కొంచెం 6 లోపు చేసుకోండి. కొంచెం లెవ్వండి. మంచిగా స్నానం చేసుకునేటప్పుడు కొంచెం కుంకుమ పువ్వు ఉంటే, కుంకుమ పువ్వు మంచిగా నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఎవరికైతే కుంకుమ పువ్వు అందుబాటులో లేదో వాళ్ళు పసుపేసుకొని, కొన్ని పచ్చి పాలేసుకొని కూడా స్నానం చేయండి ఆ రోజు. అంటే మన ఆరా క్లీన్ అవ్వాలి. మనం మంత్రం చేస్తున్నాం కాబట్టి, మంత్రస్థాపన చేస్తున్నాం కాబట్టి, ఆ యొక్క ప్రాసెస్ మనం చేస్తే శుద్ధి అవుతుందన్నమాట. సో, మంచిగా తూర్పు ముఖాన కూర్చోండి. ఈస్ట్ ఫేస్ కూర్చోండి. మంచిగా భోజపత్రం ముందు పెట్టుకోండి. ఆ యొక్క రెడ్ కలర్ పెన్ తోటి ఈ యొక్క మంత్రాన్ని భోజపత్రం మీద రాయండి. ఓం ఐం క్లీం శ్రీం. ఓం ఐం క్లీం శ్రీం. ఓం ఐం క్లీం శ్రీం. ఈ యొక్క మంత్రాన్ని భోజపత్రం మీద ఒక 3 సార్లు తెలుగులో అయినా మీకు ఎట్లా వస్తే మీరు అలా రాసుకోండి. రాసిన తర్వాత ఒక దాంట్లో ఏంటంటే దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక 2 లవంగాలు వేసి, దాన్ని మంచిగా ఫోల్డ్ చేసేసి, దానికి ఒక గ్రీన్ కలర్ యెల్లో కలర్ థ్రెడ్ దానికి బట్టలు కుట్టి దారంతోటి మంచిగా చుట్టేయండి దాన్ని. మంచిగా చుట్టేసి దాన్ని లాకర్‌లో పెట్టండి. సెకండ్ దాన్ని ఏం చేస్తారు అంటే, మీరు మంచిగా దాన్ని లామినేషన్ లాగా చిన్నగుంటది కదా! 2/2 ఇంచెస్ అట్లా ఉంటది. అది చిన్నదే మీరు ఆహ్, మంచి లామినేషన్ చేయించి మీ పర్స్‌లో క్యారీ చేయండి జాబ్ హోల్డర్స్. ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో కర్కాటక రాశి వారు వాళ్ళు మీరు కావాలి అనుకుంటే మీ యొక్క కౌంటర్‌లో పెట్టుకోండి. మంచిగా మీకు కలిసొస్తుంది. ఈ యొక్క పరిహారం చేసిన తర్వాత ఈ కర్కాటక రాశి వాళ్ళు చేయాల్సిందేంటంటే, ప్రతి బుధవారము వెడ్నెస్‌డే మీరు స్వీట్ హౌస్‌లో వైట్ రసగుల్లా అని దొరుకుతుంది. ఆ వైట్ రసగుల్లా తీసుకురండి. తీసుకొచ్చి దాన్ని మంచి చిన్న చిన్న పీసెస్ చేసి గోడ మీద పెట్టేయండి. పక్షులన్నా తినివ్వండి. లేదంటే ఏదైనా చీమలు ఏది తిన్నా మీకు ఆర్థిక పరంగా స్టెప్ బై స్టెప్ అనేది కర్కాటక రాశి వారికి చేంజెస్ అని మీకే అర్థమవుతాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం కర్కాటక రాశి వారు చేసి ఈ మంత్రస్థాపన చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను.